నందు వరల్డ్ ఎవరిదైతే ఇష్యూ నడుస్తా ఉన్నదో నిన్న మనం ఒక వీడియో చేసినాం. దానికి చాలా మంది అన్న నేను 20 లక్షలు ఇచ్చినా, నేను 13 లక్షలు ఇచ్చినా. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. వీళ్ళు లాయర్ తోని మాకు గ్రీన్ కార్డు ఉంది యూకే లో, మేము అక్కడ నుంచి ఏం చేసినా ఇక్కడ నడవదు, మేము ఇక్కడ వచ్చి దొంగతనాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యూకేలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ కేసులు వర్తించాయి అన్నప్పుడు, మరి ఇక్కడ మీడియా ఛానల్స్ ఈ సబ్జెక్ట్ ని ఫోకస్ చేసినప్పుడు అక్కడ నుంచి నోటీసులు పంపించడం ఎంతవరకు కరెక్ట్? వాస్తవంగా నిన్న నేను ఈమె ఒక్క మాట కూడా అనలేదు నందు గారిని, ఇప్పుడు కూడా గారు అని అంటున్నా. రేపు పొద్దున వేరే అవుతుంది, మంగ్లీ 2 అవుతుంది, గుర్తుపెట్టు. నందు ఎవరైతే ఉన్నారో ఈమె తప్పు చేయనప్పుడు ప్రముఖ ఛానల్ ఏదో ఒక ఛానల్కి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాలి కదా. ఏ సంబంధం లేకపోతే అసలు మాకు సంబంధం లేదండి అని చెప్పాలి కదా. తప్పు చేశారు కాబట్టే సైలెంట్గా ఉంటారు అని ఎందుకు అనుకోకూడదు? మీరు ఆమె మీద ఏదన్నా చేస్తే ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. మరి దొంగతనం చేసి జనాలను ముంచి పోయిన వాళ్ళకి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? మరి ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, యాక్చువల్ గా ఇది ఇక్కడ రైట్ ట్రాక్ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇట్లా పరిచయం చేశారు. టైప్ 2 వీసాలు వేస్తాడు తిను, అన్ని తను మాకు బాగా తెలిసినతనే, మా చుట్టాలే, అది ఇది అని చెప్పి ముందు చెప్పారనమాట. ఎవరు? ఈ నందు వర్డ్ వల్ల దేని గురించి ఇచ్చారు డబ్బులు? మీరు వీసా టైప్ 2 వీసా వేస్తానండి, వర్క్ వీసా యూకేకి. ఓకే, దానికోసం అనేది ఇట్లా ముందైతే 3 లక్షలు తీసుకున్నాడు. అంటే ఫస్ట్ ఎట్లా మిమ్మల్ని ఎట్లా టచ్ చేస్తారు వీళ్ళు? అంటే ఏమని అడుగుతారు ఫస్ట్? అసలు నేను వేరే ఇంటెన్షన్ తో నేను కన్సల్టెన్సీలో నేను కాంటాక్ట్ అవుతున్నా, యూకే ఎడ్యుకేషన్ వీసా చేసుకుందామని. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఇట్లా మోసపోయే వాళ్ళకు మీరే మొత్తం ఎన్ని లక్షలు కట్టారు? మీరు 13,70,000 కట్టాను బ్రో అతనికి. అంటే ఫస్ట్ 3 లక్షలు తీసుకున్నారు, తర్వాత మళ్ళీ ఇంకేమని చెప్పి తీసుకున్నారు? క్లయింట్ వచ్చాడు, వాడికి మనం వీసా వేస్తాం అని చెప్పి కాస్ట్ లెటర్ కంపెనీ నుంచి తెప్పిస్తారు ముందు. ఓకే, ఇక కాస్ట్ లెటర్ వచ్చేసింది, నువ్వు ఇంకా వీసా వేసుకోవాలి, వీసా వేయాలంటే. హాయ్ హలో, వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే నందు వరల్డ్ ఏదైతే ఇష్యూ నడుస్తా ఉన్నదో నిన్న మనం ఒక వీడియో చేసినాం. దానికి చాలా మంది అన్న నేను 20 లక్షలు ఇచ్చినా, నేను 13 లక్షలు ఇచ్చినా, నేను మాట్లాడుతూ ఉంటే నేను ఎవిడెన్స్ లేవు కాబట్టి ఎవిడెన్స్ లేనట్టే మాట్లాడాలి. మనం ఏదో చేయదు కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి మినిమం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. వీళ్ళు లాయర్ తోని మాకు గ్రీన్ కార్డు ఉంది యూకేలో, మేము అక్కడ నుంచి ఏం చేసినా ఇక్కడ నడవదు, మేము ఇక్కడ వచ్చి దొంగతనాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఒక పేడ్ ఆర్టిస్ట్, ఒక లాయర్ని ఎవరినో, పేడ్ ఆర్టిస్టా లాయరా? మరి లాయర్ అయితే అట్లా మాట్లాడకూడదు యాక్చువల్లీ. మరి ఆమె ఎందుకు మాట్లాడింది అర్థం కాలే. నిజంగా వాస్తవంగా నేను ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా అంటే ఒకటి ఆలోచించండి. నిజంగా యూకేలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ కేసులు వర్తించాయి అన్నప్పుడు, మరి ఇక్కడ మీడియా ఛానల్స్ ఈ సబ్జెక్ట్ని ఫోకస్ చేసినప్పుడు అక్కడ నుంచి నోటీసులు పంపించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇక్కడ వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది? అది ఒకసారి ఆలోచించాలి. ఎట్లా వర్తిస్తాయి అనుకోవాలి ఇవి? అంటే నేను ఏమనుకున్నా వాస్తవంగా నిన్న నేను ఈమె ఒక్క మాట కూడా అనలే నందు గారిని, ఇప్పుడు కూడా గారు అని అంటున్నా. రేపు పొద్దున వేరే అవుతుంది, మంగ్లీ 2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ బాధితులు 100% మన దగ్గరికి బాధితులు వచ్చారు, కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసిరు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తా ఉంటారు నాకు మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో గ్యాప్లో ప్రమోషన్ నీలపూరి గాజుల సాంగ్ రిలీజ్ అయింది, నెక్స్ట్ లెవెల్ వచ్చింది, 1 మిలియన్ క్రాస్ అయింది, చూడండి చాలా బాగా వచ్చింది సాంగ్. ఇగో ఈమె లాయర్, ఈమెనే చెప్తా ఉన్నదాన్ని. ఈవిడేమంటా ఉన్నదంటే మీరు ఏదైతే నందు వరల్డ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఏవైతే కేసులు పెట్టాలి, ఎలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద నోటీసులు పంపించాల్సి వస్తుంది అని ఒక వార్న్ అనేది పంపించడం జరిగింది. నేను ఏమంటా ఉన్నా, నిజంగానే నందు ఎవరైతే ఉన్నారో ఈమె తప్పు చేయనప్పుడు మీ ఏదో ఒక ప్రముఖ ఛానల్ ఏదో ఒక ఛానల్కి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాలి కదా. ఏ సంబంధం లేకపోతే అసలు మాకు సంబంధం లేదండి అని చెప్పాలి కదా. తప్పు చేశారు కాబట్టే సైలెంట్గా ఉంటారు అని ఎందుకు అనుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. నిన్న యాక్చువల్లీ మన తన ఎవిడెన్స్ లేవు కాబట్టి మనం ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎవిడెన్స్ వచ్చినాయి మన దగ్గరికి, ఒకటొకటిగా మెల్లగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడనే ఒక మాట అడుగుదాం. మరి యూకేలో ఉన్న గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళది ఏది వర్తించినప్పుడు మరి ఈమె పంపించే నోటీసులు ప్రముఖ ఛానల్స్కి నోటీసులు పంపించింది, బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అంటే ఇది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది అనుకోవచ్చు. అంటే మొన్న మంగ్లీ గారు కూడా సేమ్ అదే, మంగ్లీ గారు బూరు, ఇక ఆమె కూడా అంతే. ఉన్న ఇన్స్టాగ్రామ్లకు అన్నిట్లకు చేసేదే దొంగ పనులు. మళ్ళీ దీనికి లాయర్లను పట్టుకొని లాయర్లు మంచి పనులకు డ్యూటీలు చేయాలి భయ్. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈమె ఒక వీడియో చేసి మీరు ఆమె మీద ఏదన్నా చేస్తే ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పైన
చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. మరి దొంగతనం చేసి జనాలను ముంచి పోయిన వాళ్ళకి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి మరి? సరే ఇది గ్రహించాలి. మరి నందు ఇంతమందిని కోట్లు ముంచింది కదా, ఈమె కూడా చెప్తా ఉన్నారు కదా కోట్లు ముంచిందని. ఆయన ఏడి ఇగో ఈ అన్న ఈ అంశం మీద ఈయన కూడా యూకేలో ఉంటాడు. ఈయన కూడా చెప్తా ఉన్నాడు, అవేర్నెస్ చేస్తూ ఉన్నాడు. అంటే వీసా తీసుకోవడానికి కావచ్చు, దీనికి ఏదన్నా అంటే జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు నిజంగా నిన్ను తీసుకోవాలనుకుంటే ఎవరు డబ్బులు అడగరు. వాళ్ళ జాబ్ పర్పస్లో మీరు అవసరం ఉన్నారనుకుంటే డబ్బులు అడగరు. డబ్బులు అడిగారంటే 99% అది ఫ్రాడ్ అయి ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని నందు ఏం చెప్తా ఉన్నారు, ఈయన విషయంలో కావచ్చు ఒక ముగ్గురు కలిసి మా మీద ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు అన్నారు. ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే బాధితులు ఉన్నారో ఒకసారి మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇగో యూకేలో ఒకసారి ఈయనకు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈయనకి ఏంటిది ఏం కథ ఏం జరిగింది అనేది మరి ఏం చెప్తారు. హలో బ్రదర్, హాయ్. హలో హాయ్. ఏంటిది ఏం జరిగింది అసలు? మీరు నాకు మెసేజ్ పెట్టినట్టున్నారుగా ఇన్స్టాగ్రామ్లో. అదేనండి, యాక్చువల్ గా ఇది 2023 జరిగిందండి. 2023? అవునండి. ఓకే. అయితే మన ఇక్కడ రైట్ ట్రాక్ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇట్లా పరిచయం చేశారు. టైప్ 2 వీసాలు వేస్తాడు తిను, అన్ని తను మాకు బాగా తెలిసినతనే, మా చుట్టాలే అది ఇది అని చెప్పి ముందు చెప్పారనమాట. దేని గురించి ఇచ్చారు డబ్బులు మీరు? వీసా టైప్ 2 వీసా వేస్తానండి, వర్క్ వీసా యూకేకి. ఓకే ఓకే. దానికోసం అనేది ఇట్లా ముందు అయితే 3 లక్షలు తీసుకున్నాడు. తీసుకుని ఏదో ఒక కంపెనీది వాళ్ళు ఏంటంటే నందు వాళ్ళు ఎట్లా చేశారంటే సిమిలర్ ఇట్లా ఒక కంపెనీ నుంచి ఈ కాస్ట్ లెటర్లు ఇప్పిస్తారు ఒక 5గురికి అట్లా. ఇంతమందికి ఒకేసారి ఇవ్వడం వల్ల ఏంటంటే యూకే గవర్నమెంట్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళ స్పాన్సర్షిప్ లైసెన్స్ ని హోల్డ్ లో పెట్టేస్తుంది. కంపెనీ స్పాన్సర్షిప్ లైసెన్స్ ని రివోక్ చేస్తుంది. ఓకే. సో అప్పుడు ఎవరికైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరికీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. మేము ఇక కాస్ట్ లెటర్ వచ్చేసింది కంపెనీ నుంచి, గవర్నమెంట్ నుంచి, ఇక మేము వీసా వేసుకుంటాం అని చెప్పి వీసా వేసేసుకుంటాం. అంటే ఫస్ట్ ఎట్లా మిమ్మల్ని ఎట్లా టచ్ చేస్తారు వీళ్ళు? అంటే ఏమని అడుగుతారు ఫస్ట్? అసలు నేను వేరే ఇంటెన్షన్ తో నేను ఇట్లా కన్సల్టెన్సీలో నేను కాంటాక్ట్ అవుతున్నా యూకే ఎడ్యుకేషన్ వీసా చేసుకుందామని. ఆల్రెడీ ఒకసారి నేను వెళ్ళొచ్చాను కదా అని. మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ నీకు ఎడ్యుకేషన్ అయితే నీకు కష్టం అవుద్ది, వర్క్ వీసా ఎందుకు ట్రై చేయవు అని నాకు రైట్ ట్రాక్ కన్సల్టెన్సీ వాళ్ళు అమీర్పేట వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. ఓకే. సో ఇట్లా అవునా, మరి జెన్యూన్ ఉండట్లేదు కదా, అది నాకు తెలుసు, అక్కడ జరిగేవన్నీ తెలుసు కాబట్టి ఇట్లా జెన్యూన్ ఉండట్లేదు కదా, ఎట్లా నమ్ముతాం అది ఇది అని చెప్పి వాళ్ళని అడిగితే మాకు చుట్టాలే అది ఇది మాకు తెలిసిన వాళ్ళే అది ఇది అన్నట్టు ఒప్పించారు, ముందు నమ్మించారు. కావాలంటే మీరు వచ్చి మా కన్సల్టెన్సీని కన్సల్ట్ అవ్వచ్చు, ఇక్కడ మనం కలవచ్చు, మీట్ అవ్వచ్చు కన్సల్టెన్సీలో, మీకు నమ్మకం కలుగుతప్పుడు మీకు నమ్మకం వస్తే అప్పుడు కట్టండి అని అది ఇది అని చెప్పారు. సరే అని నేను వెళ్ళి కన్సల్టెన్సీకి విజిట్ చేశాను, అంతా ఓకే అనుకున్నాను. తర్వాత వాడి రాజేష్ అనే వాడు డీల్ చేస్తాడు అని వాడి నెంబర్ ఇచ్చారు, వాడితో మాట్లాడమన్నారు, క్లియర్ గా అర్థం అవుతాయి అన్ని, వాడే అంతా చేస్తాడని. ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఇట్లా మోసపోయే వాళ్ళకు మీరే మొత్తం ఎన్ని లక్షలు కట్టారు మీరు? నేను 13,70,000 కట్టాను బ్రో అతనికి. అంటే ఫస్ట్ 3 లక్షలు తీసుకున్నారు, తర్వాత మళ్ళీ ఇంకేమని చెప్పి తీసుకున్నారు? అంటే ముందు వీసా ఇది కంపెనీకి మనం డబ్బులు ఇస్తే 3 లక్షలు ఓకే, ఒక క్లయింట్ వచ్చాడు వాడికి మనం వీసా వేస్తాం అని చెప్పి కాస్ట్ లెటర్ కంపెనీ నుంచి తెప్పిస్తారు ముందు. ఓకే. ఇక కాస్ట్ లెటర్ వచ్చేసింది, నువ్వు ఇంకా వీసా వేసుకోవాలి, వీసా వేయాలంటే మిగిలిన డబ్బులు కూడా మిగిలిన డబ్బులు కట్టేస్తే నీకు వీసా వేస్తామని చెప్తారు వాళ్ళు. ఓకే. అంటే మెల్లగా లాక్ చేసేస్తారు. ముందు అయితే డబ్బులు తీసుకుని లాక్ చేస్తారు, తర్వాత మొత్తం అన్ని డబ్బులు తీసేసుకున్న తర్వాత వీసా వేస్తానంటారు. మొత్తం డబ్బులు ముందే మాట్లాడుకుంటారు అన్నమాట. నీకు వీసాకి టోటల్ కాస్ట్ 13 lakhs అవుద్ది, లేకపోతే 15 lakhs అవుద్ది, లేదా 20 lakhs అవుద్ది, ఇట్లా చెప్తారు ముందు రేట్ అంత అనేది. ఓకే. దాన్ని బట్టి ముందు 6 లక్షలు లేకపోతే 3 లక్షల వీసాను బట్టి ప్రైస్ బట్టి అట్లా తీసుకుంటారు. ముందు స్టార్టింగ్ అమౌంట్, తర్వాత మళ్ళీ మిగిలిన కాస్ట్ లెటర్ వచ్చేసిందని మిగిలిన డబ్బులు తీసుకుని వీసా వేసిన తర్వాత అది వీసా రిఫ్యూజ్ అయిపోయింది ఎట్లాగో, ఎందుకంటే ఈ కంపెనీకి లైసెన్స్ లేదు కాబట్టి, క్యాన్సిల్ చేసింది కాబట్టి గవర్నమెంట్. ఓకే ఓకే. ఇంకా స్టార్టింగ్ ముందు ఏమని చెప్తారు, డబ్బులు వీసా ఎట్లా అయితే కనుక డబ్బులు ఇచ్చేస్తామని చెప్తారు ముందు. ఓకే. అయిన తర్వాత కంపెనీ వాడు ఇవ్వట్లేదు, ఆ మధ్యలో వాడు ఇవ్వట్లేదు, ఆడిట్ ఎత్తా అంటున్నాడు, ఏడిపెత్తున్నాడు అది ఇది అని చెప్పి 3 సంవత్సరాల నుంచి అది గడిపాడు. అట్లాగే మేము అడగలేక వదిలేసాం. అది బేసిక్ గా కాకినాడ అనమాట. ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడు మొత్తం మీద దీని మీద కేసులు నడవాయి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు కూడా మనం పెట్టలేము, ఎందుకంటే ఏ రకంగా ప్రూఫ్ ఉండదు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉండదు, వాడిది వేరే కంట్రీ. అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్స్ కి
వేసుకోరు అనుకుంటా కదా ఇది. వేయించుకోరు వేరే అకౌంట్ల ద్వారా వేయించుకుంటారు. మేము జీబీపీ ఇప్పుడు కన్వర్ట్ చేసాం అనుకో మనకు మంచి ప్రైస్ రాదు కదా. సో వాళ్ళే మనుషులు వేరే అకౌంట్ లో ఉన్నారు, వాళ్ళు జీబీపీ మంచిగా ఇస్తారు, కరెంట్ రేట్ కి ఇస్తారు, వాళ్ళ ద్వారా వేస్తామని చెప్పి వాళ్ళ అకౌంట్లకి ఏమని, లేకపోతే ఈ కంపెనీ వాళ్ళది ఈ అకౌంట్ కి ఏమని వేరే అకౌంట్లు ఇస్తా ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంత జరుగుతా ఉన్నా జనాలు ఎందుకు లక్షలు తెచ్చి కడతా ఉన్నారు అనుకోవచ్చు? అంటే అక్కడ మంచి జాబ్లు వస్తాయి, సెటిల్ అవ్వచ్చు అన్న ఇంటెన్షన్. అదే ఇంటెన్షన్ బేసిక్ గా. బట్ ఏంటంటే రియల్ గా కొందరు అయితే జాబ్లు ఇప్పిస్తారు సేమ్ ఇట్లాగే డబ్బులు తీసుకుని లండన్ లో. కొందరు ఏంటంటే ఇట్లా మోసాలు చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఎట్లాగైనా ఇది జెన్యూన్ కొందరికి జరిగింది వచ్చింది. కానీ ఇప్పుడు యూకే లో చాలా స్ట్రిక్ట్ అయింది కదా, గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అయింది ఇప్పుడు, ఒకప్పట్లో లేదు కదా. ఎంత స్ట్రిక్ట్ అయినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి బ్రో. ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగినాయి చాలా. అంటే వస్తాయి నిజంగా రియల్ గా వచ్చేటోళ్ళు ఉంటారు, మోసపోయేటోళ్ళు ఉంటారు. ఓకే 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 ఓకే. ఇట్లా బ్యాక్ డోర్ ద్వారా డబ్బులు కట్టించుకుని ఇట్లా వివేసాలు ఇస్తారు. సో అక్కడ సర్వైవ్ అవుతారు, వాళ్ళు ఏదో పని చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు మీరు ఈ నందూస్ వరల్డ్ వీళ్ళది వీడియో చూసారా? ఆమె బ్యాక్ డోర్ నుంచి ఆపిల్ పండ్లు కొనుక్కొచ్చిన, అంటే ఇంటెన్షన్ ఏమనిపించింది మీకు అక్కడ ఆ వీడియో చూసినప్పుడు? సారీ, బ్యాక్ డోర్ ద్వారా ఆమె ఒక యాపిల్ పండు మీద ఒక వాళ్ళ హస్బెండ్ పెట్టుకొని పిల్లలు పెట్టుకొని ఒక వీడియో చేసింది ఆమె యూట్యూబ్ ఛానల్లో. నేను చూడలేదు బ్రో. చూడలేదా? ఒకసారి చూడండి. ఆమె ఏమంటా ఉందంటే బ్యాక్, ఇప్పుడు మీరంటే గుర్తుకొచ్చింది బ్యాక్ డోర్ అంటే, ఆమె ఏమంటా ఉందంటే మేము మొత్తం మోసం చేసినాము, మేము ఇట్లా చేసినాము అట్లా చేసినాము, అంటే మేము అనలేదు, మోసపోయారని ఇట్లా కొంతమందికి కొన్ని సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి చేపిస్తా ఉన్నారు అనేసి, నేను యాపిల్ పండు పుచ్చిపోయింది కదా ఏమైతుంది అనే విధంగా మాట్లాడి, బ్యాక్ ఫ్రంట్లో లైన్ ఉంటే నేను బ్యాక్ డోర్లో నుంచి తెచ్చుకున్నా అని కొంచెం ఎటకారంగా చేసిరు అనమాట. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ, నేను కాల్ చేస్తాను మీకు. ఓకే, ఇది పరిస్థితి. చాలా మందిని ఈ విధంగా మేము జాబులు ఇప్పిస్తాం అని మోసం చేయడం జరిగింది. ఇంకోటి, ఇక్కడ ఈ నందూస్ వరల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేరెంట్స్ పైన ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇక్కడ వీళ్ళు చక్కగా పోయి యూకేలో ఉన్నారు, నిమ్మలంగా మంచిగా యాక్టింగ్ చేసుకుంటా. ఈమె నేనేమంటా ఉన్నా, ఇంత పేరు సంపాదించిన తర్వాత ఎందుకు ఇంత డబ్బు మీద పిచ్చి? ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి, మంచిగా జాబులు చేసుకొని సంపాదిస్తూ ఉన్నారు, సినిమాలో యాక్టింగ్ వస్తూ ఉన్నది. దీన్ని తీసుకొచ్చి చేసేదే పిచ్చి పనులు, మళ్ళీ మేము ఫేమ్ అయినాం కాబట్టి మా ఎదుగుదల తట్టుకోలే, కానీ ఈ విధమైన మోటివేషన్లు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ జనాలు కూడా ఏమైపోయిందంటే వాళ్ళకి పేరుంది, వాళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని నమ్మేస్తున్నారు. అరే ఏడికి పోతారు వీళ్ళు ఫేమ్ ఉన్నారు కదా అని నమ్మి ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలు కూడా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అవసరాలను వీళ్ళు క్యాచ్ చేసుకుంటా ఉన్నారు. ఈమె మంచి సినిమాలు చేస్తూ ఉన్నది, నీతి వ్యాఖ్యలు చెప్తా ఉంటుంది ఈ నందూస్ వరల్డ్. ఈమెకి ఏం రోగం పుట్టింది, మరి ఎందుకు ఇట్లా చేసింది అనుకోవచ్చు. మరి ఏ తప్పు లేనప్పుడు 100%గా బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కౌంటర్ వీడియోలు అనేది ఎటకారంగా ఎందుకు చేస్తూ ఉన్నది అనుకోవచ్చు. ఒకసారి ఇంకా కొంతమందిని మ్యాక్సిమం నేను డైరెక్ట్ కలిసే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో బాధితులు ఉంటే మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. E96 TV సంతోష్ అని ఉంటుంది, E96 TV సంతోష్ అని ఉంటుంది. దానికి ఒకసారి మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫోన్ చేసిన బ్రదర్ కూడా నాకు అదే ఇన్స్టాలో చాలామంది పెట్టిరు. నేను యూకే అన్నతో కూడా మాట్లాడదాం అనుకున్నా, పాపం అన్న మీటింగ్లో ఉన్నానని మెసేజ్ పెట్టింది నాకు. కాబట్టి నెక్స్ట్ ఇంకొన్ని ఎవిడెన్స్తోని ఆల్రెడీ కేసులు అయినాయి వీళ్ళ మీద, వీళ్ళకి చాలా ప్రెజర్ అవుతా ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా తప్పు జరిగిందని చేసేదంతా చేసి పోయి తంగెళ్ళ పడ్డం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓకేనా, ఇది మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్.